గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్. వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్స్. ఈ ఆస్క్ మనీ పర్స్ షో ద్వారా ఎవ్రీ సండే మార్నింగ్ 11:00కి మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్నిటికి డీటెయిల్‌గా ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ మన వ్యూవర్స్ చాలా మంచి క్వశ్చన్స్ అయితే పంపించారు. ఒక్కొక్కటి క్విక్‌గా ఆన్సర్ చేసేస్తాను. మన నెక్స్ట్ క్వశ్చన్ శేఖర్ గారు అడుగుతున్నారు. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ కంపెనీని రీటైల్ ఇన్వెస్టర్స్ ఇగ్నోర్ చేసేస్తున్నారు కానీ ఫెంటాస్టిక్ కంపెనీ. ఎందుకు ఫెంటాస్టిక్ కంపెనీ అన్నాను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. వీళ్ళు లాంజెస్ అయితే ఆపరేట్ చేస్తారు. వీళ్ళు బిజినెస్ చూసినట్టయితే చాలా సింపుల్ బిజినెస్ అనిపిస్తది. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌లో వీళ్ళు లాంజెస్ ఆపరేట్ చేస్తారు. అందులో ఏముంది, ఎవరైనా కూడా వెళ్లి ఆపరేట్ చేయొచ్చు కదా! ఎవరైనా కూడా రెంట్‌కి తీసుకొని ఆపరేట్ చేయొచ్చు కదా! రేపొద్దున వీళ్ళ కాంపిటీటర్ వచ్చి వీళ్ళ బిజినెస్‌ని కిల్ చేసేయొచ్చు కదా! మనం అనుకుంటాం. కానీ అలా కాదు. అలా వర్కౌట్ అవ్వదు. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. కరెంట్‌లీ వీళ్ళ నంబర్స్ మాట్లాడుకోవాలంటే ఎయిర్‌పోర్ట్ క్యూఎస్ఆర్‌లోని వీళ్ళు 26% మార్కెట్ షేర్ అయితే హోల్డ్ చేస్తున్నారు. యాస్ ఆన్ లాస్ట్ క్వార్టర్ 494 క్యూఎస్ఆర్ అవుట్లెట్స్. వీళ్ళు ఓన్లీ లాంచెస్ మాత్రమే కాదే క్యూఎస్ఆర్ అవుట్లెట్స్ కూడా రన్ చేస్తారు. ఈవెన్ కేఎఫ్‌సి అవ్వచ్చు, లేదా పిజ్జా హట్ అవ్వచ్చు, లేదా మనకి సబ్వే అవ్వచ్చు, ఆ డొమెస్టిక్ బ్రాండ్స్ లైక్ ఇడ్లీ డాట్ కామ్ అవ్వచ్చు, వావ్ మోమోస్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ట్రావెల్ ఫుడ్స్‌తో టై అయిపోయి వాళ్ళు క్యూఎస్ఆర్ స్టోర్స్‌ని ఎయిర్‌పోర్ట్‌లో రన్ చేస్తుంటారు. ఎందుకు వాళ్ళు డైరెక్ట్‌గానే రన్ చేయొచ్చుగా. ఎందుకు వాళ్ళు వీళ్ళతో టై అయిపోయి రన్ చేస్తారు? వస్తా ఆ పాయింట్‌కి. దానికన్నా ముందు వీళ్ళ ఆపరేషన్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు కరెంట్‌లీ 19 ఎయిర్‌పోర్ట్స్ ఇండియా, మలేషియా అండ్ హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్స్‌లో అయితే వీళ్ళు ఆపరేషన్స్ అయితే రన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు రన్ చేసే లాంచెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఓన్‌గా రన్ చేస్తారు అండ్ జాయింట్ వెంచర్ ఫార్మ్‌లో కూడా రన్ చేస్తారు. మన ఇండియాలోని మెజారిటీ ఆఫ్ ది ఎయిర్‌పోర్ట్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? ఒకటి అదాని, ఇంకోటి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్. వీళ్ళిద్దరితోనే వీళ్ళకి జాయింట్ వెంచర్ ఉన్నది. అదాని ఎయిర్‌పోర్ట్స్‌తో జాయింట్ వెంచర్ చేసుకొని అదాని ఎయిర్‌పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్‌పోర్ట్స్‌లో లాంజెస్ ఉన్నాయి కదా! ఆ లాంజెస్‌ని వీళ్ళు ఆపరేట్ చేస్తారన్నమాట. అదాని ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఓకే. అదాని కాంపిటీటర్ కాదు. ఓకే. అదే జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ విషయంకొచ్చేసరికి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ కూడా వీళ్ళు ఇంకొక జాయింట్ వెంచర్ అయితే స్టార్ట్ చేశారు. మన జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయి ఢిల్లీ, హైదరాబాద్ ఇలాంటి చోట్లంతా కూడా వీళ్ళ లాంచెస్ అన్ని కూడా జీఎంఆర్‌తో జాయింట్ వెంచర్ ద్వారా వీళ్ళు రన్ చేస్తారు. ఈ జేవీస్ ద్వారా వీళ్ళు ఏం చేశారు, మన ఇండియాలో ఎయిర్‌పోర్ట్స్ రన్ చేసేవి మేజర్‌లీ 2 కంపెనీస్ మాత్రమే కాబట్టి యాక్చువల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మజిల్ పవర్ ఎయిర్‌పోర్ట్ ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళదే కాబట్టి వాళ్ళతోనే జేవీ చేయడం వల్ల ఇంకొక కాంపిటీటర్ ఎంటర్ అవ్వడుగా. ఓకే. న్యూ కాంపిటీటర్ ఎంటర్ అవ్వనివ్వకుండా వాళ్ళు ఎంట్రీ బ్యారియర్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఇది ఆన్ ద లాంచెస్ సైడ్. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు క్యూఎస్ఆర్ కూడా నార్మల్లీ కేఎఫ్‌సి అవ్వచ్చు, మిగిలిన క్యూఎస్ఆర్స్ వాళ్ళు డైరెక్ట్‌గా ఆపరేట్ చేస్తారు. బట్ వాళ్ళు డైరెక్ట్‌గా ఆపరేట్ చేయడం మాత్రమే కాకుండా వీళ్ళతో టై అయిపోయి వీళ్ళకి ఫ్రాంచైజ్ ఇచ్చి వీళ్ళ ద్వారా ఎందుకు ఆపరేట్ చేస్తున్నారు? ఎయిర్‌పోర్ట్‌లోని ఫస్ట్ థింగ్ క్లియరెన్స్ దొరకడం అనేది చాలా కష్టం. సెకండ్ థింగ్ స్టాఫ్ ఎంట్రీ అవ్వచ్చు, లేకపోతే ఏవైతే ఫుడ్ ఐటెమ్స్ లోపలికొస్తాయి, బయటికెళ్తాయి ఇవన్నిటి రిలేటెడ్‌గా చెకింగ్ అన్నది చాలా ఎక్కువ ఉంటది. ఇష్యూస్ అన్నీ ఏవైతే ఉంటాయో ఇష్యూస్ అన్నిటిని కూడా ఏ ఇండివిడ్యువల్ కంపెనీ పడితే ఆ ఇండివిడ్యువల్ కంపెనీ వాళ్ళంతట వాళ్ళు హ్యాండిల్ చేసుకోవాలంటే అవి తలనొప్పులు కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేయలేక వాళ్ళేం చేస్తున్నారంటే ఈ ట్రావెల్ ఫుడ్స్‌కి ఎలాగా ఆ టీమ్ ఉన్నారు కాబట్టి వాళ్ళతోనే టై అయిపోయి వీళ్ళకి ఫ్రాంచైజీ ఇచ్చేసి ఓకే. క్యూఎస్ఆర్ చైన్స్ అన్నీ కూడా వాళ్ళ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ద్వారా అయితే రన్ చేస్తున్నారు. దట్ హాస్ బికమ్ అనదర్ బిగ్గెస్ట్ మోడ్ ఫర్ దిస్ బిజినెస్ అన్నమాట. ప్రెజెంట్ ఇలా క్యూఎస్ఆర్ చైన్స్ పరంగా మాట్లాడుకుంటే 140 బ్రాండ్స్‌ని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఇందులో వీళ్ళ ఓన్ వే 46 బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ పార్ట్నర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో 94 బ్రాండ్స్ నుండి 35 బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నమాట. అండ్ మిగిలిన 59 డొమెస్టిక్ బ్రాండ్స్ వీళ్ళ ద్వారా అయితే వాళ్ళ క్యూఎస్ఆర్ స్టోర్స్‌ని వీళ్ళ ఎయిర్‌పోర్ట్స్ ఏవైతే వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారో ఎయిర్‌పోర్ట్స్ అన్నిటిలోని రన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు 19 ఎయిర్‌పోర్ట్స్ వీళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఇండియా, మలేషియా అండ్ హాంకాంగ్‌లో కలిపి. ఇవి మాత్రమే కాకుండా రీసెంట్‌గా నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అవుతుంది కదా! ఆ నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కూడా లాంచ్ వీళ్ళే ఆపరేట్ చేయబోతున్నారు. అదానితో వీళ్ళకి జేవీ ఉంది కదా! ఆ ఎయిర్‌పోర్ట్ అదానిదే కాబట్టి దాంట్లో లాంచ్‌ని కూడా వీళ్ళే ఆపరేట్ చేయబోతున్నారన్నమాట. అదాని ఫ్యూచర్‌లో ఎయిర్‌పోర్ట్స్ ఎక్కడెక్కడైతే వస్తాయి అక్కడ లాంచెస్ వీళ్ళు రానున్నాయి. దానివల్ల కూడా వీళ్ళకి ఆ గ్రోత్ అయితే వస్తది. ఓవరాల్‌గా మనకి ఎయిర్ ట్రాఫిక్ ఏదైతే ఉన్నదో రోజు రోజుకి ఎయిర్ ట్రాఫిక్ అయితే సబ్స్టాన్షియల్లీ పెరుగుతున్నది. ఎయిర్ ట్రాఫిక్ పెరగడంతోనే ఏంటంటే మనం అక్కడ స్పెండ్ చేస్తాం ఫుడ్ రిలేటెడ్ క్యూఎస్ఆర్ స్టోర్‌లో అవ్వచ్చు, లేదా లాంజెస్‌లో అవ్వచ్చు. ఏవైతే స్పెండ్ చేస్తున్నామో వీళ్ళ మార్కెట్ షేర్ డామినెంట్ మార్కెట్ షేర్ ఉన్నది కాబట్టి వీళ్ళకి మంచి గ్రోత్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళ ఫైనాన్షియల్ నంబర్స్ పరంగా మనం చూసినా కూడా చాలా బాగా అనిపిస్తది చూడండి. మీరు మార్జిన్స్ చూసారనుకోండి కంటిన్యూస్‌గా మనకి మార్జిన్స్ ఎక్స్‌పాండ్ అవుతున్నట్టుగా కనబడుతది. బ్యాలెన్స్ షీట్‌లో డెట్ లేదు. అండ్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్ పరంగా కూడా హై క్యాష్ జనరేట్ చేస్తున్న బిజినెస్ ఇది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నెగెటివ్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ వీళ్ళది. వీళ్ళు పే చేయాలంటే దానికి సంవత్సరం టైం తీసుకుంటున్నారు. బట్ వీళ్ళకి డబ్బులు వెంటనే వచ్చేస్తున్నాయి. నెగెటివ్ క్యాష్ కన్వర్షన్ సైకిల్‌తో రన్ చేసే బిజినెస్ ఇది. ఫెంటాస్టిక్ అన్నమాట. నార్మల్ నెగెటివ్ క్యాష్ కన్వర్షన్ సైకిల్‌లో రన్ చేసే బిజినెస్‌లన్నీ కూడా ఫెంటాస్టిక్ బిజినెస్. అంటే వాళ్ళ దగ్గర ఆ పవర్ ఉన్నదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చన్నమాట. ఈ బిజినెస్‌లో వీళ్ళ దగ్గర ఆ పవర్ ఉన్నది. అండ్ వాల్యుయేషన్స్ పరంగా మాట్లాడుకోవాలంటే 39 టైమ్స్ కరెంట్‌లీ పీఈ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. మరీ అంత ఎక్స్‌పెన్సివ్ కాదు. అలా అని చీప్ కూడా కాదు. ప్రైస్ ఇన్ స్టాక్ కింద అయితే మనం మాట్లాడుకోవచ్చు. బట్ ఒక్కసారి ఈ బిజినెస్ రిలేటెడ్‌గా ఉన్న మోట్ అండ్ ఏవైతే వీళ్ళ ఫైనాన్షియల్స్ పరంగా ఉన్న మనకి ఆ నెగెటివ్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఇవన్నీ కూడా మార్కెట్‌లోకి తెలిసాయి. యాస్ ఆఫ్ నౌ ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఎవరికీ పెద్దగా ఐడియా లేదు. బట్ ఇవన్నీ బాగా తెలిసాయనుకోండి మార్కెట్‌లోకి ఆటోమేటిక్‌గా ఏమవుతుంది
వాల్యుయేషన్ మల్టిపుల్ అయితే ఇంకొంచెం బెటర్ మల్టిపుల్‌కెళ్ళే ఆస్కారం అయితే ఉన్నది. సో, బిజినెస్ పరంగా వెరీ గుడ్ బిజినెస్‌గా అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఫెంటాస్టిక్ కంపెనీ. మన నెక్స్ట్ క్వెషన్ భార్గవ్ అడుగుతున్నారు. హాయ్ సాయి బ్రో, కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ 5 స్టాక్స్ ఇన్ దిస్ ఫాల్ వేర్ వి కెన్ యాంటిసిపేట్ గుడ్ గ్రోత్ అకార్డింగ్ టు యూ ఫర్ ది నెక్స్ట్ 3-4 ఇయర్స్? థ్యాంక్ యూ. ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వెషన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో #AskMoneyPerson రాసి మీ క్వెషన్ డీటెయిల్‌గా రాసినట్టయితే మీ క్వెషన్స్ అయితే మాకు రీచ్ అవుతాయి. అండ్ ఆల్సో మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్‌కి వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. స్పాయిలర్ అయిపోద్దేమో బట్ చెప్పేస్తా. ఓకే. ఈ కంటెంట్ మీరే కాదు చాలామంది వ్యూవర్స్ అయితే అడుగుతున్నారు. దీని రిలేటెడ్‌గా వి స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ లాస్ట్ 2-3 వీక్స్ గట్టిగా అయితే పని చేస్తున్నాం. స్టాక్ ప్రైస్‌లు పడినవి మాత్రమే కాదు, మనకి పడ్డం మ్యాటర్ కాదు. ఓకే. యాక్చువల్లీ బిజినెస్‌లో ఇంపాక్ట్ అవ్వకుండా స్టాక్ ప్రైస్‌లు కరెక్ట్ అయ్యి అండ్ రికవరీ పరంగా చాలా స్ట్రాంగ్ రికవరీ ఉండి మంచి మోట్ ఉన్న బిజినెస్‌లు ఏవైతే ఉంటాయో అలాంటివి ఐడెంటిఫై చేసి వాటి రిలేటెడ్‌గా ఎందుకంటే ఇలాంటి ఫాల్స్ మనకి వన్స్ ఇన్ 4 ఇయర్స్, 5 ఇయర్స్‌లో మాత్రమే దొరుకుతుంటది కదా! అలాంటి ఆపర్చునిటీ కాబట్టి. సో, ఆ స్ట్రాంగ్ బిజినెస్‌లు ఏవైతే ఉంటాయో మనకి యాక్చువల్లీ ఇలాంటి ఫాల్స్‌లోనే మనకి మంచి వాల్యుయేషన్‌లు అయితే దొరుకుతాయన్నమాట. సో, అలాంటి స్ట్రాంగ్ బిజినెస్‌లు అండ్ మంచి గ్రోత్ ఆపర్చునిటీ ఉన్న బిజినెస్‌లు ఏవైతే వాటిని ఐడెంటిఫై చేసి వాటి రిలేటెడ్‌గా అయితే వర్క్ చేస్తున్నాం. వెరీ సూన్ ఆ కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాం. బై ద వే ఐ వాంట్ టు నో ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ యూ, మీలో ఎంతమంది ఆ కంటెంట్ చూడడానికి ఎక్సైటెడ్‌గా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్‌లోని ఎక్సైటెడ్ అని కానీ మీ వ్యూ ఏదైతే ఉందో దాని కింద కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో దట్ నాకు అర్థమవుతుంది ఎంతమంది ఎక్సైటెడ్ ఉన్నారు. ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నట్టయితే టీమ్ మొత్తం ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి మీ ముందుకి ఆ కంటెంట్ త్వరగా తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాం. లెట్ మీ సీ. మన నెక్స్ట్ క్వెషన్ శేషాద్రి అడుగుతున్నారు. హలో సాయి గారు అండ్ మనీ పర్స్ టీమ్, ప్లీజ్ పిక్ మై క్వెషన్. ఐఎమ్ 24 years old and I've been investing through SIP from last 1 year. My current portfolio allocation is SBI Nifty 50 ETF లో 20%, Nippon India Pharma ETF లో 20%, Motilal Oswal Mid Cap Fund లో 30%, Kotak Small Cap Fund లో 30% అయితే allocate చేశాను. In the next couple of months, my SIP amount is going to increase. I'm planning to add 2 more ETFs, HDFC Banking ETF and HDFC Gold ETF. My long-term goal is to start my own farming land related business after 10 years. Is my current portfolio and capital allocation properly balanced? Are there any gaps and changes would you suggest for a better approach? I'm also planning to take term insurance and health insurance. Could you please suggest suitable plans and right coverage amount for my age? శేషాద్రి గారు, ఫస్ట్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా మాట్లాడుకున్నట్టయితే యూ పిక్డ్ అప్ ఏ గుడ్ పోర్ట్ఫోలియో అండి. ఓన్లీ థింగ్ ఐ ప్రిఫర్ ఇంకొక స్మాల్ క్యాప్ ఫండ్ ఆర్ ఏ మిడ్ క్యాప్ ఫండ్ అని చెప్తాను. ఎందుకంటే మిడ్ క్యాప్‌కి, స్మాల్ క్యాప్‌కి నాకు రిస్క్ పరంగా అంత పెద్ద డిఫరెన్స్ కనపడదు. ఫండ్స్ పరంగా మాట్లాడుకుంటే స్టాక్స్ వేరే కేసు. ఓకే. రిస్క్ పరంగా నాకు పెద్ద డిఫరెన్స్ కనపడదు. బట్ రిటర్న్ పరంగా మనకి స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ కన్నా కూడా చాలా సబ్స్టాన్షియల్లీ మార్కెట్ బాగా ర్యాలీనప్పుడు మనకి రిటర్న్స్ అయితే వస్తాయన్నమాట. సో, అక్కడ మిడ్ క్యాప్ ప్లేస్‌లో ప్రిఫర్ ఏ స్మాల్ క్యాప్. అండ్ మన మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్‌గా ఆల్రెడీ ఒక వీడియో చేసాం స్మాల్ క్యాప్ ఫండ్స్ రిలేటెడ్‌గా. అంటే రీసెంట్‌గా మేము వర్క్ చేసినప్పుడు మాకేవి బెటర్ అనిపించాయని మీకు ఆ వీడియోలో అయితే కనపడతాయి. మీరు వాటిని స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ గోల్డ్ ఈటీఎఫ్ అంటున్నారు కదా, ఈ టైంలో గోల్డ్ ఈటీఎఫ్ అంత కరెక్ట్ కాదనేది నా వ్యూ. మేబీ కొన్నాళ్ళ తర్వాత యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. అంటే మీరు గోల్డ్‌లో కూడా అసెట్ క్లాస్‌లో కూడా యాడ్ చేయాలనుకున్నట్టయితే అప్పుడు ఆలోచించొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే గోల్డ్ ప్లేస్‌లో కూడా ఆ మనీని కూడా మీరు స్మాల్ క్యాప్‌లో యాడ్ చేసినట్టయితే యూ విల్ మేక్ లిటిల్ మోర్ హైయర్ రిటర్న్ అనేది నా వ్యూ. అండ్ కమింగ్ టు మీ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్‌గా నా సజెషన్ ఏంటంటే డిటో ఒక అడ్వైజర్‌తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్‌గా మొత్తం మీ గురించి డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీకు సూటబుల్ అయ్యే ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సజెస్ట్ చేస్తారు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఒక అడ్వైజర్ ఉన్నారనుకోండి, ఓన్లీ పాలసీ తీసుకున్న టైంలో మాత్రమే కాదు, ఒక బెస్ట్ లాంగ్ టర్మ్ ఉండే అడ్వైజర్‌తోని మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే క్లెయిమ్ రిలేటెడ్‌గా సపోర్ట్ కూడా దొరుకుతుందన్నమాట. సో రేపు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది, ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో మనకి క్లెయిమ్స్ అయితే వస్తాయి. అలాంటి క్లెయిమ్ వచ్చినప్పుడు మనకి ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసింది అనుకోండి, మన తరపున ఫైట్ చేసే వాళ్ళు ఉండాలి కదా. సో అలాంటి సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి డిటో ఒక అడ్వైజర్‌ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఏ స్పామ్ ఫ్రీ ప్లాట్‌ఫామ్. మనం నార్మల్లీ మిగిలిన ప్లాట్‌ఫామ్స్‌లోని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవడం నెంబర్ ఇచ్చామా మనల్ని చంపేస్తారు కంటిన్యూస్ కాల్స్ వచ్చి. వేరేస్ వీళ్ళు ఏంటంటే మనం ఫిక్స్ చేసుకున్న టైంకే వాళ్ళు కాల్ చేస్తారు అండ్ వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు, లేదంటే ఈవెన్ డ్రాప్ కూడా అవ్వచ్చు. అగైన్ మీరు మళ్ళీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటే తప్పించి వాళ్ళు కాల్ అయితే చేయరు. సో స్పామింగ్ రిలేటెడ్ తలనొప్పి కూడా ఉండదు కాబట్టి ఫస్ట్ అసలు మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్టయితే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. మిగిలిన వ్యూవర్స్ కూడా మీరు ఎవరైనా కూడా ఇప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే ఈ వీకెండ్లో తప్పకుండా డిటో ఒక అడ్వైజర్తో మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. వీళ్ళు మీకు మంచి పాలసీ సజెస్ట్ చేయడం మాత్రమే కాకుండా క్లెయిమ్ టైంలో కూడా సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కింద కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంచుతాను. మన నెక్స్ట్ క్వశ్చన్ యశ్వంత్ అడుగుతున్నారు. ప్లీజ్ ప్రొవైడ్ ఇన్సైట్స్ ఆన్ కాంకర్డ్ ఎన్విరాన్మెంట్
ఏరో సిస్టమ్స్ కంపెనీ. ఐయామ్ హోల్డింగ్ దిస్ కంపెనీ ఫ్రమ్ ఐపీఓ. ది స్టాక్ కెప్ట్ ఆన్ ఫాలింగ్. ఇదొక్కటే కాదండి, వాటర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతున్నాయో అవన్నిటిలోనూ మనకి ప్రైస్‌లో కరెక్షన్ అయితే కనబడింది. జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో మెజారిటీ ఆఫ్ ది వాటర్ రిలేటెడ్ కంపెనీస్ యొక్క బిజినెస్ గ్రోత్ అన్నది ఆ జల్ జీవన్ మిషన్ మీద డిపెండ్ అయ్యి ఉండేది. ఎప్పుడైతే జల్ జీవన్ మిషన్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ఆపేశారో దాంతోని మనకి వాటర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నిట్లో కూడా ప్రైస్ లో మనకి కరెక్షన్ అయితే కనబడింది. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ 2.0 లాంచ్ చేశారు కదా, దీంతో మళ్ళీ అగైన్ ఈ వాటర్ రిలేటెడ్ కంపెనీస్ అన్నిటికి ఒక లైఫ్ అయితే వచ్చింది. నెమ్మదిగా వీళ్ళకి ఆర్డర్స్ రావడం అయితే మనం చూస్తాం. ఎప్పుడైతే ఆర్డర్స్ వస్తుంటాయి, బిజినెస్ లో గ్రోత్ కనబడుతుందో మళ్ళీ మార్కెట్ కి స్టాక్స్ రిలేటెడ్ గా కాన్ఫిడెన్స్ అయితే యాడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో అయితే కాన్ఫిడెన్స్ బ్రేక్ అయిపోయింది. ఓన్లీ జల్ జీవన్ మిషన్ 2.0 అనౌన్స్మెంట్ రోజు మనకి స్టాక్స్ లో ఒకసారి రన్అప్ కనబడింది, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాయి కదా. వేరేస్ ఎప్పుడైతే నెంబర్స్ రావడం స్టార్ట్ అయితే మళ్ళీ అగైన్ స్టాక్స్ లో మనకి మూమెంటం అయితే చూడొచ్చు. అండ్ ఓవరాల్ గా మనం వాటర్ రిలేటెడ్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలంటే వాటక్ ఇస్ ఏ ఫెంటాస్టిక్ కంపెనీ. వాటక్ తర్వాత మనకి కాంకోడ్ కూడా వెరీ గుడ్ మేనేజ్మెంట్ కింద అయితే చూడొచ్చు, ఎందుకంటే బిజినెస్ పరంగా అన్ని బాగానే కనబడతాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఈ టఫ్ పీరియడ్ ఏదైతే ఉందో, టఫ్ పీరియడ్ లో వీళ్ళు న్యూ ప్రోడక్ట్ కూడా యాడ్ చేశారు. షెల్ అండ్ ట్యూబ్ హీట్ ఎక్స్చేంజర్ వీళ్ళు జర్మన్ బేస్డ్ కంపెనీతో కొలాబరేట్ లాంచ్ చేశారు. ఇలా ఓన్లీ వాటర్ ఈపీసీ బిజినెస్ రిలేటెడ్ గా మాత్రమే కాకుండా వీళ్ళు అదర్ సెగ్మెంట్స్ లో కూడా ఎక్స్పాండ్ అవుతున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది. ఐపీఓకి వచ్చినప్పుడు ఈ కంపెనీ 36 టైమ్స్ పీఈ మల్టిపుల్ అయితే వచ్చింది. ఓవరాల్ గా ఈ కరెక్షన్ తోని స్టాక్ సింగిల్ డిజిట్ పీఈ మల్టిపుల్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే 10 టైమ్స్ ప్రైస్ ట్రేడింగ్ మల్టిపుల్ లో ట్రేడ్ అవుతుంది. ఐఎమ్ షూర్ మళ్ళీ ఈ కంపెనీస్ అన్నిటికీ ఆర్డర్స్ రావడం, మార్కెట్ లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యాక ఈ పీఈ మల్టిపుల్ అయితే ఉండు మల్టిపుల్స్ అయితే పెరుగుతాయి. దాని ఆటోమేటిక్ మన స్టాక్స్ లో కూడా మంచి గ్రోత్ అయితే చూడొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ రాజేందర్ గారు అడుగుతున్నారు. హలో సాయి గారు, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ. ఐ హావ్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఈక్విటీ పోర్ట్ఫోలియో వర్త్ 2 crores. As part of diversification, I'm planning to invest in Nippon India Hang Seng BEES ETF. Is it worth investing considering 5-year horizon? Thanks for reading this. హాయ్ రాజేందర్ గారు, ఎలా సెలెక్ట్ చేశారు దీన్ని? అంటే లాస్ట్ 1 year గా బెటర్ పర్ఫార్మ్ చేసిన ఈటీఎఫ్స్ ఏవైతే వాటిని ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేశారా? ఎందుకంటే లాస్ట్ 1 year లో మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఈటీఎఫ్ డెలివర్ చేసినట్టుగా కనబడుతుంది. కానీ ఇక్కడ మీరు రిస్క్ ఒకటి తెలుసుకోవాలి. హ్యాంగ్ సాంగ్ ఇండెక్స్ ఏదైతే ఉన్నదో, ఇండెక్స్ లాస్ట్ పీక్ 2007లో టచ్ చేసింది. ఓకే, 2007 తర్వాత ఆ పీక్ని ఇప్పటివరకు టచ్ చేయలేదు. ఈవెన్ పోస్ట్ కోవిడ్ మనం మార్కెట్లో సాలిడ్ ర్యాలీ చూసాం కదా, బట్ మీరు హ్యాంగ్ సాంగ్ ఇండెక్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూడండి, మీకు అసలు ఎటువంటి రిటర్న్స్ కనబడు. ఓన్లీ లాస్ట్ 1 year లోని సింగిల్ డిజిట్ రిటర్న్ డెలివర్ చేయడం అండ్ మన కరెన్సీ డిప్రిషియేట్ అవ్వడం, ఈ రెండిట్ల వల్ల మీకు రిటర్న్ పరంగా ఈటీఎఫ్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే అలా కనబడుతుంది. సో మీరు ఒకవేళ చైనీస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టయితే హ్యాంగ్ సాంగ్ ఇండెక్స్ కన్నా కూడా చైనీస్ టెక్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి ఈటీఎఫ్స్ ఏవైతే ఉంటే వాటిని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అక్కడ మనకి మ్యాసివ్ గ్రోత్ అయితే కనబడుతుంది. మీరు ఇండెక్స్ ట్రాక్ చేసి ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటుంది, ఆ ఇండెక్స్ ఒక పర్ఫార్మెన్స్ ఎలాగే ఉన్నదనుకోండి, ఫ్యూచర్ లో కూడా మీరు డైవర్సిఫికేషన్ రిలేటెడ్ కాల్ తీసుకుని కూడా పెద్ద ఉపయోగం ఉండదు కదా. సో నా పర్సనల్ వ్యూ అయితే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ చేయాలి, చైనాలో ఎస్పెషల్ ఇన్వెస్ట్ చేయాలంటే టెక్ బేస్డ్ ఈటీఎఫ్స్ ఆర్ బెటర్ దెన్ మీరు ఓవరాల్ మేజర్ ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేసేదానికన్నా. మన నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ గారు అడుగుతున్నారు. కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ కృష్ణ డిఫెన్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్? మేనేజ్మెంట్ ఈస్ కామెంటింగ్ దే విల్ సీ గ్రోత్ ఆఫ్ 30-40% ఇన్ నెక్స్ట్ 5 years. కెన్ వీ కన్సిడర్ దిస్ కంపెనీ ఫర్ షిప్ బిల్డింగ్ ఆపర్చునిటీ? షిప్ బిల్డింగ్ సైడ్ అయితే మాత్రం వీళ్ళు చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారండి. ఇంట్రెస్టింగ్ జాయింట్ వెంచర్స్ కూడా వీళ్ళు చేసుకున్నారు. యాక్చువల్ బిజినెస్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఇనిషియల్ గా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసి ఏమనుకున్నారు, మన పాల్ క్యాన్లు ఉంటాయి కదా, స్టీల్ క్యాన్స్ ఉంటాయి, ఇక్కడ మీరు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఆ క్యాన్స్ వీళ్ళు తయారు చేసి సప్లై చేసేవారు. దాని తర్వాత మిల్కింగ్ మిషన్స్ అండ్ డిజిటల్ మీటర్స్ అయితే వీళ్ళు సప్లై చేస్తుంటారు. ఇవన్నీ కూడా డైరీ ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కదా. సో డైరీ ఇండస్ట్రీకి వీళ్ళు సప్లై చేసేవారు. అంటే ఇవి ప్యూర్ కమోడిటీస్ ప్రొడక్ట్స్ మనకు తెలుసు. అక్కడ నుంచి వీళ్ళు డిఫెన్స్ వైపు 2006లో అయితే కంపెనీ మూవ్ అయింది. బల్బ్ బార్స్ అని మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తారు, షిప్ బిల్డింగ్ లో యూస్ చేస్తారు అనమాట. ఈ బల్బ్ బార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా వీళ్ళు డిఫెన్స్ సెగ్మెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. కానీ వీళ్ళు ఇండియన్ నేవీకి అప్రూవ్డ్ వెంటర్ అవ్వడానికి 2006లో ఎంటర్ అయినా కూడా 2012 వరకు టైం పట్టింది. 2012లో వీళ్ళు ఇండియన్ నేవీకి అప్రూవ్డ్ వెండర్ అయితే అవ్వారు. అండ్ ఈ బల్బ్ బార్స్ ఏవైతే కరెంట్లీ కంపెనీకి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ ఇక్కడ నుంచి వస్తాయి. అండ్ ఇది మాత్రమే కాకుండా స్పెషలైజ్డ్ అలాయ్ స్టీల్ వైర్స్, వెల్డింగ్ ఎలక్ట్రోడ్స్ అండ్ స్పేస్ హీటింగ్ డివైసెస్, మనకి చలి ప్లేస్లు ఏవైతే ఉంటాయో మన డిఫెన్స్ ఫోర్సెస్ అక్కడ నుంచి ఆపరేట్ చేస్తుంటారు కదా, వాళ్ళకి అక్కడ హీట్ జనరేట్ చేయడం గురించి స్పెషలైజ్ హీట్ డివైసెస్ ఇవన్నీ కూడా వీళ్ళు సప్లై చేస్తుంటారు అన్నమాట. ఇలా డైరీ ఇండస్ట్రీకి కోర్ కమోడిటీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసే కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు డిఫెన్స్ సైడ్ అయితే అంటారు. ఈవెన్ డిఫెన్స్ సైడ్ కూడా వీళ్ళు కరెంట్లీ రెవెన్యూస్ ఏవైతే వస్తున్నాయో, ఈ బల్బ్ బార్స్ అవ్వచ్చు, కరెంట్లీ 60% ప్లస్ రెవెన్యూస్ బల్బ్ బార్ నుంచి వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా కమోటైజ్ ప్రొడక్ట్స్. ఓకే, యాజ్ ఆఫ్ నో కంపెనీకి వస్తున్న రెవెన్యూస్ అనుకో 92% రెవెన్యూ డిఫెన్స్ నుంచి వస్తున్నా కూడా కమోటైజ్ ప్రొడక్ట్సే. కాకపోతే తక్కువ వెండర్స్ ఉన్నారు కాబట్టి మంచి మార్జిన్ అయితే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ లాస్ట్ 2 to 3 years లో వీళ్ళు ఏదైతే వీళ్ళ బిజినెస్ లో క్యాష్ జనరేట్ చేసుకున్నారో వాటిని రైట్ వేలోని డిప్లాయ్
చేయడం అయితే స్టార్ట్ చేశారు. కొన్ని కంపెనీస్‌లోని మెజారిటీ ఆఫ్ ద స్టేక్స్ అయితే అక్వైర్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఒక జాయింట్ వెంచర్ కూడా స్టార్ట్ చేశారు. వీళ్ళు కాన్సెప్షియస్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో 20% స్టేక్ అయితే అక్వైర్ చేశారు. ఈ షిప్ మోడల్స్ అండ్ బ్లూ ప్రింట్స్‌ని తయారు చేసి ER&D కంపెనీ అన్నమాట. నౌ షిప్ బిల్డింగ్ రిలేటెడ్‌గా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫోకస్ పెరుగుతుందో, మన దగ్గర షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ యాక్టివిటీ బాగా పెరిగిందనుకోండి, షిప్ బిల్డింగ్ రిలేటెడ్‌గా స్పెసిఫిక్‌గా వర్క్ చేసే ER&D కంపెనీస్ ఏవైతే ఇనిషియల్‌గా వీళ్ళు బెనిఫిట్ చెందుతారు డెఫినెట్‌లీ. దో గోయింగ్ హెడ్ మిగిలిన ER&D కంపెనీస్ కూడా బిజినెస్ పెరిగేసరికి వాళ్ళు కూడా ఎంటర్ అయినప్పుడు కాంపిటీషన్ వచ్చినా కూడా ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్ అయితే దొరికే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ వేవ్ ఆప్టిక్స్ అని చెప్పి డేటా ప్యాటర్న్స్ ఉన్నది కదా, డేటా ప్యాటర్న్స్ నుంచి కొంతమంది టీమ్ మెంబర్స్ బయటకొచ్చి వాళ్ళు స్టార్ట్ చేసిన కంపెనీ అన్నమాట ఇది. నౌ ఈ వేవ్ ఆప్టిక్స్‌లో వీళ్ళు ఇనిషియల్‌గా 20% స్టేక్ బై చేశారు. నౌ రీసెంట్‌గా ఆ స్టేక్‌ని వీళ్ళు 40% అయితే ఇంక్రీజ్ చేసుకున్నారు. ఈ వేవ్ ఆప్టిక్స్ తయారు చేసే ప్రొడక్ట్స్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెక్యూర్డ్‌గా క్యారీ చేయడం గురించి ఆప్టికల్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారని అయితే చెప్తున్నారు. ఈ కంపెనీలో స్టేక్ పర్చేస్ చేయడం ద్వారా వీళ్ళకి ఏరోస్పేస్ అండ్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలోకి అయితే ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ సైడ్ అయితే వీళ్ళకి ఎంట్రీ దొరికిందని అయితే మనం అనుకోవచ్చు. ఇవి రెండు వీళ్ళు డీసెంట్ స్టేక్ అక్వైర్ చేసిన కంపెనీస్ అయితే వేబో కాంపోజిట్స్ అని చెప్పి నెదర్లాండ్ బేస్డ్ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీతో వీళ్ళు జాయింట్ వెంచర్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఇందులో 51% స్టేక్ వీళ్ళదైతే 49% స్టేక్ ఆ నెదర్లాండ్ బేస్డ్ కంపెనీ అన్నమాట. ఈ జేవీ ద్వారా వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి సబ్మెరైన్స్ అండ్ షిప్స్ లోని మన మూవీస్ లో చూస్తుంటాం కదా, షిప్స్ రిలేటెడ్ డోర్స్ ఎలా ఉంటాయి అండ్ హ్యాచెస్ అంటే ఇలా పైకి తీస్తారు చూడండి, అవి తయారు చేసే క్యాపబిలిటీ అయితే వీళ్ళకి రానున్నది. అండ్ ఇక్కడ ఇంకా ప్రోటోటైపింగ్ స్టేజ్ లో ఉన్నారు. దీని తర్వాత అప్రూవల్స్ రావాల్సి ఉన్నాయి. దాని తర్వాత ప్రొడక్షన్ కి అయితే వెళ్తుంది. సో ప్రొడక్షన్ కి వెళ్ళడానికి ఇంకొంచెం టైం పడుతుంది అని అయితే అనుకోవచ్చు. బట్ ఎస్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ జాయింట్ వెంచర్ అయితే మనం అనుకోవచ్చు ఇది. అండ్ ఇవి మాత్రమే కాకుండా రీసెంట్ టైంలోనే చాలా వరకు మార్కెట్ లోని ఎక్సైట్మెంట్ ఈ కంపెనీ రిలేటెడ్ క్రియేట్ చేసింది ఏంటంటే జెల్కపి అని చెప్పి అటానమస్ అండర్ వాటర్ వెహికల్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా ఎప్పుడైతే మార్కెట్ కి వీళ్ళు చెప్పారు, దాని తర్వాత చాలా మందిలో ఒక ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ బయటకు వచ్చింది అనుకోండి, ఇది స్పెషలైజ్డ్ ప్రొడక్ట్ కాబట్టి ఇక్కడ మార్జిన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుంది అని అయితే మార్కెట్ లో ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. బట్ కరెంట్లీ ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా కూడా ప్రోటోటైపింగ్ స్టేజ్ లో ఉన్నారు. టెస్టింగ్ కి డిసెంబర్ 2026 కల్లా వెళ్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. బట్ నార్మల్లీ మనకు తెలుసు కదా, ఇలాంటి ప్రొడక్ట్స్ డెవలప్ చేయడానికి టైం పడుతుంది. సో ప్రొడక్ట్ డెవలప్ అవ్వడం మాత్రమే కాకుండా అంత టెస్ట్ చేయాలి, టెస్ట్ సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అయిన తర్వాత అప్రూవల్స్ రావాలి, అప్రూవల్స్ వచ్చిన తర్వాత మనకి ప్రొడక్షన్కి వెళ్ళి దెన్ యాక్చువల్ రియల్ రెవెన్యూ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. సో నౌ ఈ జేవీస్ అండ్ ఏదైతే ఫ్యూచర్లో వస్తాయని యాంటిసిపేషన్ ఉన్నదో దాని ఆధారంగా కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ కరెంట్లీ చూసినట్టయితే బాగానే వాల్యుయేషన్ మల్టిపుల్స్ అయితే బాగా పెరిగిపోయి ఉన్నది. సో ఈ రిస్క్ అయితే ఉన్నది, ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే యు ఆర్ నాట్ బయింగ్ ఏ చీప్ స్టాక్. ఓకే, ఆల్రెడీ బాగా ర్యాలీ అయిపోయిన స్టాక్లోని ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తున్నారని అయితే గుర్తుంచుకోండి. ఎస్, వీళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ రిలేటెడ్గా మాట్లాడుతున్నారో ఆ ప్రొడక్ట్స్ నుంచి వీళ్ళకి రెవెన్యూ స్టార్ట్ అయింది అనుకోండి, దెన్ ఒక కమోడైజ్డ్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ దగ్గర నుంచి ఒక స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీకి అయితే మార్కెట్ చూడడం స్టార్ట్ చేయొచ్చు. అలాంటప్పుడు ఈ వాల్యుయేషన్స్ అయితే జస్టిఫై అయ్యే ఆస్కారం ఉన్నది. బట్ కరెంట్ వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో ఫ్యూచర్లో ఇక్కడ నుంచి బిజినెస్ వస్తుంది, ఈ సెగ్మెంట్స్ అన్నిటి నుంచి కూడా వీళ్ళకి గ్రోత్ వస్తుందని యాంటిసిపేషన్తో మార్కెట్ ముందుగా ఇస్తున్న వాల్యుయేషన్ అయితే ఇది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుంచుకోవాలి, వీళ్ళు ఏవైతే స్టేక్ పర్చేస్ చేసిన కంపెనీస్ ఉన్నాయో ఆర్ జేవీలోకి ఎంటర్ అవుతున్నారో, కరెంట్లీ ఇండియన్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఏదైతే విచ్ ఈస్ వెరీ వెరీ స్మాల్. సో చిన్నది అవ్వడం వల్ల మనకి కాంపిటేటర్స్ కూడా తక్కువ ఉంటారు, అవునా? అదే మనకి ఇక్కడ రెవెన్యూ జనరేట్ అయ్యే పొటెన్షియల్ బాగా పెరిగిందనుకోండి, నెంబర్ ఆఫ్ కాంపిటేటర్స్ బాగా పెరుగుతారు కదా. ఎందుకంటే కొత్త కొత్త కంపెనీలు కూడా వాళ్ళు ఎంటర్ అవ్వడానికి చూస్తారు. ఓకే, దో వాళ్ళకి టైం పట్టచ్చు, బట్ కమోడైజ్ ప్రొడక్ట్స్ అనుకోండి ఎంట్రీ ఈజ్ నాట్ డిఫికల్ట్. ఓకే, మేబీ 1.5 year ల్యాగ్లో అయితే కాంపిటీషన్ అయితే వచ్చేయచ్చు. అలా కాంపిటీషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కమోడైజ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా ఇనిషియల్గా ఎవరైతే హై మార్జిన్ ఎంజాయ్ చేస్తున్నారో కంపెనీస్కి హై మార్జిన్స్ మిగలకపోవచ్చు. అదొక రిస్క్ అయితే డెఫినెట్లీ ఉన్నది ఈ కంపెనీ రిలేటెడ్గా. అండ్ ఇంకొకటి క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్గా కూడా లాస్ట్ 3 yearsలో మీరు చూసారనుకోండి, క్యాష్ ఫ్లోస్ మనకి నెగిటివ్లో కనబడతాయి. ఎందుకంటే రిసీవబుల్స్లో మనీ స్టక్ అయింది అండ్ ఆల్సో ఇన్వెంటరీ హైయర్ ఇన్వెంటరీ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టుగా మనెజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. సో దానివల్ల కూడా మనకి క్యాష్ ఫ్లో స్టక్ అయినట్టుగా కనబడుతుంది. సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ ఇది. ఎస్, గ్రోత్ పరంగా మేనేజ్మెంట్ అయితే 30% ప్లస్ అయితే గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్తున్నారు. అంతా మేనేజ్మెంట్ చెప్పిన విధంగా డెలివరీ అయిందనుకోండి, దెన్ ఇట్ ఈస్ రియలీ గుడ్, అందులో డౌట్ లేదు. కానీ అంటే ఆ రిస్క్ మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారో లేదో ఆలోచించుకోండి. ఒకవేళ షిప్ బిల్డింగ్ రిలేటెడ్గా మీరు ఇనీషియల్గా బెనిఫిట్ చెందాలనుకున్నట్టయితే దీనికన్నా
లోవర్ వాల్యుయేషన్‌లోని లార్జర్ కంపెనీస్ మనకి మస్గాన్ డాక్ అవ్వచ్చు, కొచ్చిన్ షిప్ యార్డ్ అవ్వచ్చు, గార్డెన్ రీచ్ అవ్వచ్చు. అవన్నీ కూడా మీకు తక్కువ వాల్యుయేషన్‌లో దొరుకుతున్నాయి కదా! అండ్ యాక్చువల్లీ ఇనీషియల్‌గా ఆర్డర్స్ ఎవరికొస్తాయి? వాళ్ళకొస్తాయి. వాళ్ళ దగ్గర నుంచి ఈ కాంపోనెంట్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకొస్తాయి. అవి లార్జ్ కంపెనీస్‌కి ఎప్పుడైతే హైయర్ టికెట్ ఆర్డర్స్ వస్తాయో వాళ్ళు వెండర్స్‌ని కూడా పెంచుకోవడానికైతే ప్రయత్నిస్తారు. సో, అలా అంటే వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ రిలేటెడ్ కాంపిటీషన్ కూడా వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. అండ్ ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ వీళ్ళు యాక్చువల్లీ మస్గాన్ డాక్‌కి ఒక ప్రొడక్ట్ సప్లై రిలేటెడ్‌గా డిలే చేయడం వల్ల 5.25 క్రోర్స్ పెనాల్టీ అయితే పే చేయాల్సొచ్చింది. సో, ఇవి కంపెనీ రిలేటెడ్‌గా ఉన్న పాజిటివ్స్ మాత్రమే కాదు, మన రిస్కుల గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి, ఈ రిస్కులు కూడా ఉన్నాయి గుర్తుంచుకోండి. అండ్ వాల్యుయేషన్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ గుర్తుంచుకోండి. వాల్యుయేషన్ చీప్‌గా ఉంటే వేరు. అంటే మనకి ఒక కమోడిటైజ్ ప్రొడక్ట్స్ నుంచి స్పెషలైజ్డ్ ప్రొడక్ట్ వైపు వీళ్ళు మూవ్ అవుతున్నప్పుడు ఆ వాల్యుయేషన్ మల్టిపుల్ ఏదైతే పెరిగిందో, ఆ టైంలోని బై చేయడం వుడ్ బి డిఫరెంట్ థింగ్. బట్ ఈ టైంలో బై చేసినప్పుడు ఫ్యూచర్‌లో ఏవైతే నంబర్స్ రానున్నాయో దానికి ఆల్రెడీ మీరు ప్రైస్ పే చేస్తున్నారని అయితే గుర్తుంచుకోండి. ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఓకే. వీళ్ళు చెప్పిన విధంగా అన్నీ డెలివర్ చేయగలిగారంటే మాత్రం యెస్, కంపెనీ హాస్ స్కోప్ టు గ్రో రియల్లీ గుడ్. లెట్స్ సీ. My next question SKB and హ్యాండిల్ నుంచి వచ్చింది. ఐఎమ్ 34 years old, వర్కింగ్ యాజ్ ఎ ఐటీ మేనేజర్, aiming to build 100 crores net worth in next 25 to 30 years through mutual funds. I've been in market since 2014, tried stocks and options, made some profits and losses, but missed long-term compounding. Currently investing 2.5 lakhs monthly SIP, పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ లో 1 లక్ష రూపాయలు, నిపాన్ ప్లస్ క్వాంట్ స్మాల్ క్యాప్ లోని 1 lakh రూపీ SIP చేస్తున్నట్టుగా, అండ్ మోతిలాల్ ఓస్వాల్ 100 ETF ఏదైతే ఉన్నదో అందులో 50,000 SIP చేస్తున్నట్టుగా, అండ్ 12 lakhs లంసమ్ రూపంలోని క్వాంట్ ఒక ఎక్స్ టాప్ 100 SIP ఏదైతే దాంట్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ప్లానింగ్ టు ఇంక్రీజ్ మై SIP బై 10% ఇయర్ ఆన్ ఇయర్ అండ్ లంసమ్ డ్యూరింగ్ ది మార్కెట్ డిప్స్. దీని రిలేటెడ్ నేను బంధన్ ఒక ఫండ్ అయితే కన్సిడర్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ వెరీ అగ్రెసివ్ ఇన్వెస్టర్ అండ్ ఓకే విత్ ది బిగ్ డ్రాడౌన్స్. ఈజ్ ది స్ట్రాటజీ అండ్ అలోకేషన్ గుడ్ టు రీచ్ 100 crores ఆర్ షుడ్ ఐ నీడ్ టు చేంజ్ ఎనీథింగ్? అండ్ ఈ స్ట్రాటజీ రిలేటెడ్గా నాకు పెద్ద ప్రాబ్లం అయితే కనిపించట్లేదు. సో మీరు ఈ క్వశ్చన్ రాసిన తర్వాత పాసిబిలిటీ ఉందా లేదని ఎక్సెల్లో ఇన్పుట్ చేసాం. మీరు ఇచ్చిన నెంబర్స్ అన్ని కూడా ఇన్పుట్ చేస్తే క్లియర్లీ మీరు నెక్స్ట్ 25 yearsలో మీ ప్లాన్ని ఇలాగే ఎగ్జిక్యూట్ చేయగలిగినట్టయితే మీరు 100 crores అయితే కంఫర్టబుల్లీ రీచ్ అయిపోతారు. ఇది స్ట్రాటజీ పరంగా రిస్క్ కాదు. నాకు రిస్క్ కనబడేది ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్గా రిస్క్. ఎందుకంటే మీరు ఇప్పుడు 2.5 lakhs SIP చేస్తున్నారా అండ్ 10% ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేస్తా అంటున్నారా? ఈ 10% ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేయడం అనేది ప్రాక్టికల్లీ అంత పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదంటే మీకు ఇక్కడ ఎక్సెల్ చూపిస్తాను చూడండి. మీరు ఇనిషియల్గా 2.5 లక్షల SIPతో స్టార్ట్ చేసిన దాని తర్వాత మీ మంత్లీ SIP కంట్రిబ్యూషన్ అమౌంట్ ఏదైతే సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ అయిపోద్ది. 16th ఇయర్లో మీరు చూడండి, మంత్లీ మీరు 10 లక్షలు కంట్రిబ్యూట్ చేయాలి అంటే 1.2 crores మీరు ఇన్వెస్ట్ చేయాలి. 1.2 crores మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీ ఇన్కమ్ ఎంత ఉండాలి? ఓకే. మీ ఇన్కమ్ కూడా అంతే సబ్స్టాన్షియల్లీ గ్రో అవ్వాలి కదా! ఒకవేళ మీ ఇన్కమ్ అలా గ్రో అయితే మాత్రం డెఫినెట్లీ దెర్ ఈస్ క్లియర్ పాసిబిలిటీ యూ విల్ అచీవ్ దిస్ 100 crores మార్క్ అన్నమాట. కాకపోతే ఇక్కడ మీ ఫండ్ సెలక్షన్ స్ట్రాటజీ రిలేటెడ్ ఛాలెంజ్ కాదు, కెరియర్ గ్రోత్ రిలేటెడ్‌గా ఛాలెంజ్. సో దాన్ని మీరు క్రాక్ చేయగలిగినట్టయితే మీ 100 కోట్ల టార్గెట్ ఏదైతే దాన్ని కంఫర్టబుల్లీ రీచ్ అవ్వగలుగుతారు. సో మీ కెరియర్ రిలేటెడ్‌గా ఆ ఇన్కమ్ లెవెల్‌కి మీరు గ్రో అవ్వాలంటే మీ స్కిల్స్‌ని ఏ లెవెల్‌లో బిల్డ్ చేసుకోవాలి, కెరియర్ పరంగా ఎలా గ్రో అవ్వాలనేది దాని మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. పోర్ట్‌ఫోలియో పరంగా ఫైన్, యూ హావ్ సెలెక్టెడ్ గుడ్ ఫండ్స్. డెఫినెట్లీ ఈ ఫండ్స్ నుంచి మనం ఆ 12% రిటర్న్ అయితే ఓవర్ లాంగ్ పీరియడ్ జనరేట్ అవ్వచ్చు. ఆ 12% రిటర్న్ జనరేట్ అయితే చాలు, యూ విల్ అచీవ్ యువర్ గోల్. నవ్వు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ఒక చిన్న మూవీ అయితే చూసాను అసలు వితౌట్ ఎక్స్పెక్టేషన్. ఈటీవీ విన్లోని చిదంబరం గారు అని చెప్పి మూవీ, బీభత్సమైన మూవీ కాదు బట్ టైం పాస్ మూవీ, బాగానే ఉన్నది, చూడొచ్చు. ఒకవేళ ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకొక అదర్ బెస్ట్ సజెషన్ జితోపియా 2 అయితే స్ట్రీమ్ అవుతున్నది హాట్‌స్టార్‌లోని. చాలా బాగుంటుంది. కార్టూన్ మూవీయే కానీ కార్టూన్ మూవీ ఓన్లీ పిల్లలు చూడడం మాత్రమే కాదు, ఈవెన్ పెద్దలు కూడా చూడొచ్చు. ఫెంటాస్టిక్ మూవీ. జితోపియా 1 చూసిన వాళ్ళకి తెలుస్తుంది. జితోపియా 2 ఈజ్ ఆల్సో రియలీ గుడ్. అండ్ ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ 2025లోని హైయెస్ట్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ సంపాదించిన మూవీస్లో సెకండ్ ప్లేస్లో ఉన్నది ఈ మూవీ. ఫస్ట్ 2 మూవీసే యానిమేషన్ మూవీసే, అందులో ఇది సెకండ్ హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ ఇది. మన నెక్స్ట్ క్వశ్చన్ క్రాంతి గారు అడుగుతున్నారు. సాయి గారు డీ డెవలప్మెంట్స్ ఇంజనీరింగ్ స్టాక్ గురించి చెప్పండి. రీసెంట్ గా ఈ వార్ రిలేటెడ్ బాగా బస్ లో ఉన్న స్టాక్ ఇది. ఈ వార్ లో ఏవైతే ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనరీస్ ని హిట్ చేశారో అవన్నీ రీడెవలప్ చేయాలంటే అక్కడ చాలా పైపింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. ఈ కంపెనీ ఆ పైప్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అండ్ దాని రిలేటెడ్ ఈపీసీ వర్క్ చేస్తారు అండ్ మెయింటెనెన్స్ వర్క్ కూడా చేస్తారన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఆ డ్యామేజ్ అయిందో, డ్యామేజ్ అవడం వల్ల రీబిల్డ్ చేయాలి కదా. రీబిల్డ్ చేయాలంటే ఈ పైప్ సప్లై చేసే కంపెనీస్ ఏవైతే వీళ్ళందరికీ గ్రోత్ అయితే వస్తుంది కదా. అండ్ వీళ్ళు ఈ సప్లై చేసే పైప్స్ అన్ని కూడా డొమెస్టిక్ మార్కెట్ లో కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా వీళ్ళు సప్లై చేస్తారు. వీళ్ళ క్లయింట్ బేస్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. సాలిడ్ క్లయింట్ బేస్ మనకు కనబడుతుంది. అంత బాగానే కనబడుతుంది, కానీ స్టాక్ పరంగా మీకు చూస్తే మాత్రం చాలా వాలటిలిటీ ఉంటుంది. ఆ స్టాక్ లో వాలటిలిటీకి మేజర్ కారణం ఏంటంటే మీరు ఇది ఐపీఓ టైం నుంచి చూసారు ఈ స్టాక్ ప్రైస్ ఇక్కడ. నౌ సేమ్ థింగ్ మీరు
వీళ్ళ మార్జిన్స్ చూడండి. మీకు వీళ్ళ లాంగ్ టర్మ్ మార్జిన్స్ ఎలా మూవ్ అయ్యాయో చూపిస్తాను. మీకు ఎక్కడ పడితే అక్కడ మార్జిన్స్ మూవ్ అవ్వడం అయితే కనబడుతది. ఒక టైమ్‌లో సాలిడ్ మార్జిన్స్ జనరేట్ చేస్తారు ఒక క్వార్టర్‌లోని. ఇంకో క్వార్టర్‌లో ఏమో సింగిల్ డిజిట్ మార్జిన్ జనరేట్ చేస్తారు. సో, అంత వాలటాలిటీ వల్ల ఏమవుతుంది మనకు స్టాక్‌లో కూడా ఆ వాలటాలిటీ అయితే కనబడతది కదా! మేనేజ్మెంట్ కూడా ఏం చెప్తున్నారంటే యాక్చువల్లీ ఇది ఫస్ట్ జనరేషన్ స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది. సో, వీళ్ళకి బిజినెస్ పరంగా ఎక్కడెక్కడైతే ఆపర్చునిటీ కనబడిందో ఆ బిజినెస్ అన్ని కూడా ఆర్డర్స్ అన్నిట్లో కూడా బిజినెస్ ఎందుకు కోల్పోవాలని చెప్పి వీళ్ళు పిక్ చేయడం వల్ల ఆ మార్జిన్స్‌లో వాలటాలిటీ అనేది కనబడింది. వేరేస్ ఇప్పటి నుంచి మార్జిన్స్ అనేవి కొంచెం కన్సిస్టెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో ఇక్కడ కొన్ని పిఎస్యు కంపెనీస్ ఉంటాయి. గవర్నమెంట్ రిలేటెడ్‌గా డిలేస్ ఉండొచ్చు. ఇవన్నిటి వల్ల వీళ్ళు ఇన్వెంటరీ ఎక్కువగా మెయింటైన్ చేయాలి. దానివల్ల మార్జిన్స్ మీద ఇంపాక్ట్ పడుతుందని రీసెంట్‌గా వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ మీద మాత్రమే కాకుండా పవర్ ఇండస్ట్రీ ఉన్నది కదా! ఈ పవర్ ఇండస్ట్రీ మీద ఫోకస్ అయితే పెంచారు. నువ్వు పవర్ ఇండస్ట్రీలో క్రిటికల్ పైపింగ్ రిలేటెడ్‌గా ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో సో, ఆ పైప్స్‌ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇన్‌ఫాక్ట్ కరెంట్ ఆర్డర్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో మెజారిటీ ఆఫ్ ది ఆర్డర్ బుక్ పవర్ సెక్టర్ నుంచి వచ్చింది. ఈ పవర్ సెక్టర్ రిలేటెడ్ మార్జిన్స్ అనేవి సస్టైనబుల్ మార్జిన్స్ కనబడతాయని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. సో, ఈ మార్జిన్స్ రిలేటెడ్ వాలటాలిటీ రిస్క్ ఏదైతే ఉందో ఆ రిస్క్ ని కంపెనీ దాటేసినట్టుగైతే మోస్ట్లీ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు న్యూక్లియర్ పవర్ రిలేటెడ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫోకస్ పెరుగుతుంది కదా! దాని రిలేటెడ్ పైపింగ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో వీళ్ళు సప్లై చేస్తామని అయితే చెప్తున్నారు. ఆల్రెడీ దీని రిలేటెడ్ గా వీళ్ళకి ఎంక్వైరీస్ వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈవెన్ డేటా సెంటర్ ఇండస్ట్రీలో కూడా మనకి హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది కదా! ఆ హీట్ పాస్ అవ్వడానికి స్పెషలైజ్డ్ పైప్స్ ఒక రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ పైప్స్ ని కూడా వీళ్ళు సప్లై చేస్తామని అయితే చెప్తున్నారు. ఇది ఓవరాల్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు పైప్స్ అయితే సప్లై చేస్తారు. మేజర్ గా మీరు ట్రాక్ చేయాల్సింది ఏంటంటే ఈ కంపెనీ రిలేటెడ్ గా వీళ్ళ ఆర్డర్ బుక్ ని అయితే ట్రాక్ చేయాలి. అది కూడా పవర్ సెక్టర్ నుంచి వీళ్ళ ఆర్డర్ బుక్ బాగా గ్రో అవుతుంది అనుకోండి. మనం క్లియర్లీ అర్థం చేసుకోవచ్చు. ఇది మంచి మార్జిన్ జనరేట్ చేసే బిజినెస్ నుంచి వీళ్ళు ఆర్డర్స్ అయితే పిక్ చేస్తున్నారు అని చెప్పి. సో, దాని ఆధారంగా మనకు స్టాక్ ప్రైస్ యొక్క ఫ్యూచర్ గ్రోత్ అనేది అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అడిషనల్లీ ఇప్పుడు వార్ ఏదైతే ఉన్నదో వార్ వీళ్ళకి ఒక విధంగా జాక్ పాట్ ఇచ్చినట్టే. వీళ్ళకనే కాదు అంటే ఈ పైప్ సప్లై చేసే కంపెనీస్ ఏవైతే వీళ్ళందరికీ కూడా డెఫినెట్లీ బిజినెస్ అయితే వస్తుంది. సో, అది అడిషనల్ గ్రోత్ డ్రైవర్ కింద అయితే మనం చూడాలి. వార్ ఆగిపోయిన తర్వాత అవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. నౌ వి నీడ్ టు సీ అంటే ఆర్డర్స్ లో వీళ్ళు ఎంతవరకు వీళ్ళు గ్రాప్ చేస్తారని అయితే చూడాల్సి ఉన్నది. అండ్ ఆల్సో వీళ్ళు బ్యాలెన్స్ షీట్ లో డెట్ ఏదైతే ఉన్నదో ఆ డెట్ ని కూడా గ్రాడ్యువల్లీ వీళ్ళు ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా రెడ్యూస్ చేస్తామని అయితే చెప్తున్నారు. వీళ్ళు ఏదైతే మెజారిటీ ఆఫ్ ద క్యాపెక్స్ చేయాల్సి ఉన్నదో ఆల్రెడీ క్యాపెక్స్ చేసేసాం. సో, క్యాపెక్స్ రిక్వైర్మెంట్ లేదు. సో, అందు గురించి డెట్ ని ఫ్యూచర్ లో రెడ్యూస్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ నెంబర్స్ పరంగా మాట్లాడుకుంటే ఈ ఫైనాన్షియల్ 1200 crores టాప్ లైన్ జనరేట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ 1500 crores టాప్ లైన్ జనరేట్ చేస్తాం. అండ్ ఎబిటా మార్జిన్ అరౌండ్ 18% ఎబిటా మార్జిన్ అయితే జనరేట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్యూచర్ లోని ఎబిటా మార్జిన్స్ ని 20% కి ఇంక్రీజ్ చేయడానికి అయితే వర్క్ చేస్తామని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా బిజినెస్ పరంగా గుడ్ బిజినెస్, గుడ్ మేనేజ్మెంట్. ఓన్లీ థింగ్ మనం మార్జిన్స్ వాలటాలిటీ అయితే ఉందో అది లేదనుకోండి ఫ్యూచర్ లో మనకు స్టాక్ పరంగా కూడా మంచి గ్రోత్ చూడొచ్చు. మేజర్ గా ఆర్డర్ బుక్ ని అయితే ట్రాక్ చేస్తుండండి. వీళ్ళు మంచి ఆర్డర్స్ పిక్ చేశారు అనుకోండి దాని డెఫినెట్లీ స్టాక్ పరంగా కూడా మంచి గ్రోత్ చూడొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ రాజేష్ గారు అడుగుతున్నారు. హై సైనా థ్యాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ వాల్యుబుల్ ఫైనాన్షియల్ సజెషన్స్. ఐ బీన్ ఫాలోయింగ్ అవర్ ఛానల్ ఫ్రమ్ లాస్ట్ 4 years. Presently, due to war in Middle East, India and global countries facing gas, petroleum and diesel crisis. Is it right time to invest in power and renewable energy funds? I found these funds: Tata Resources and Energy Fund, ICICI Prudential Energy Opportunities Fund, SBI Energy Opportunities Fund, DSP Natural Resources and New Energy Fund, Kotak Energy Opportunities Fund, Baroda BNP Paribas Energy Opportunities Fund. Or can I go with individual stocks like NTPC Green Energy, Premier Energies, Borosil Renewables? Can you please talk on this team? Is it going to helpful for next 5 years? Yeah, for sure. And actually వార్ రిలేటెడ్ గానే కాదు ఓవరాల్ గా పవర్ రిలేటెడ్ గా క్యాపెక్స్ అయితే గ్లోబల్లీ జరగాల్సి ఉన్నది. సో, దానివల్ల పవర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఇవన్నీ కూడా బెనిఫిట్ చెందుతాయి. అండ్ లాస్ట్ 1 year లో ఏదైతే మనం కరెక్షన్ చూస్తాం అంటే ఒకసారి మ్యాసివ్ ర్యాలీ అయిపోయింది కదా, దాని తర్వాత పుల్ బ్యాక్స్ అనేవి కామన్. ఆ పుల్ బ్యాక్ అనే నేను ఫీల్ అవుతాను. బట్ ఓవరాల్ గా పవర్ రిలేటెడ్ అయితే మాత్రం వెరీ గుడ్ ఆపర్చునిటీ అయితే ఉన్నది. అండ్ ఈ వార్ ఇంకొంచెం యాడ్ చేస్తుందని అయితే అనుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ మీరు ఇక్కడ రాసిన ఫండ్స్ మాత్రమే కాదు 2 ఇంపార్టెంట్ ఫండ్స్ మీరు మిస్ అయిపోయారు. యాక్చువల్లీ పవర్ రిలేటెడ్ గా థీమాటిక్ ఫండ్స్ మనం మాట్లాడుకుంటే ది ఫస్ట్ ఫండ్ నిపాన్ పవర్ సెక్టర్ ఫండ్ ఉన్నది కదా, దట్ ఈస్ ది ఫస్ట్ ఫండ్ అనమాట. ఆ ఫండ్ మీరు మిస్ చేశారు. సెకండ్ డిఎస్పీ టైగర్ ఫండ్ ఉన్నది కదా, అది కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫండ్ అనమాట. ఈ రెండు కూడా గుడ్ ఫండ్స్ మేనేజ్ బై గుడ్ ఫండ్ మేనేజర్స్ అనమాట. ఒకసారి ఆ రెండింటిని కూడా చెక్ చేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్లీ ఈ థీమ్ లో ఆపర్చునిటీ అయితే ఉన్నది, కాకపోతే వాలటాలిటీ కూడా అలాగే ఉంటుంది. సో, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే ఆ వాలటాలిటీకి రెడీగా ఉండాలి. అండ్ ఈ స్టాక్స్ పరంగా అంటారా, ఎస్ స్టాక్స్ పరంగా కూడా మీరు పిక్ చేయగలిగితే ఫైన్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి స్టాక్స్ లో మనకి ఆ రిస్క్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో, మనకి ఎగ్జిట్ కూడా తెలియాలి. ఎగ్జిట్ మీకు తెలియలేదు అనుకోండి, ఎంటర్ అయిపోయిన తర్వాత పద్మవ్యూహంలోకి వెళ్ళిన అబ్మిన్యూర్ సిచ్యువేషన్ అయిపోద్ది. ఎగ్జిట్ తెలియకుండా ఇబ్బంది పడతాం అన్నమాట. సో, అందు గురించి మీకు ఎగ్జిట్ తెలియలేని పక్షంలో ఫండ్స్ ఆర్ బెటర్ ఆప్షన్ అవుతాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఇలాంటి థీమాటిక్ ఫండ్స్ లో మీకు రిటర్న్ పరంగా కూడా మంచి రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, కానీ రిస్క్ ని గుర్తుంచుకోండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ షో గైస్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు కూడా ఎవరైనా
మీ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోని పక్షంలో కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో డిటో ఒక అడ్వైజర్ లింక్ అయితే ఉంచుతాను. వెంటనే డిటో అడ్వైజర్ తో మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. త్వరగా మీ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేసి మన మనీ పర్స్ ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.